హలో అండి, ఈరోజు వీడియోలో అయితే పచ్చి కందులతో కందుల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ పచ్చి కందులను అయితే మనము ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కందుల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మనము చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తురిమిన కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇలాగా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే రుచికి తగ్గ కారం, చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇవి యాడ్ చేశాక కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా యాడ్ చేస్తున్నాను. అలాగే పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనము మిక్సీ పట్టుకుందాం. అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ కొద్దిగా రంగు మారేంత వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేద్దాం. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చి కందులను అయితే యాడ్ చేద్దాం. అయితే కొద్దిసేపు మనము ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మనము మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కందుల పులుసు చేసేటప్పుడు చాలా మందికి అయితే వగరు వస్తుందని అంటూ ఉంటారు. టేస్ట్ అయితే వగరు రాకుండా ఉండాలంటే కొన్ని పల్లీలు అనేది యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వగరు అనేది కూడా ఉండదు. మీకు కానీ తెలియకపోతే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులోకి వేసేద్దాం. ఈ మసాలా మొత్తాన్ని ఇలాగ పోసేద్దాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేద్దాం. మనము మరికొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే మనము మూత పెట్టేసుకొని 3 నుంచి 4 విజిల్ అయితే పెట్టేసుకుందాం. 4 విజిల్ తర్వాత అయితే మనం చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది. చారు కూడా చిక్కగా వచ్చింది. పచ్చి కందుల కర్రీ రైస్లోకి కావచ్చు, అలాగే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.